హే గాయ్స్! ఈ వీడియో నా బర్త్‌డే రోజుది. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం. సో, ఫుడ్ మొత్తం ప్యాక్ జేసుకున్నా. ఎక్కడెక్కడ తిరిగినా, ఎవరెవరికిచ్చినా వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, అసలు ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అన్నది ఈ వీడియో మొత్తంలో అయితే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అసలు ఎంత ఖర్చులో ఎంత బడ్జెట్ ఉండాలి అన్నది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నా బర్త్‌డే రోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం అని చెప్పా కదా! ఒక షార్ట్ కూడా అప్‌లోడ్ చేశా. హే గైస్ ఇవాళ నా బర్త్డే. సో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నా. ఐటమ్స్ ఏంటి అంటే లెమన్ రైస్, బనానా ప్లస్ ఒక బిస్కెట్ ప్యాకెట్. చూపిస్తా ప్రాసెస్ ఏం జరుగుతుంది అన్నది. ఇది మొత్తం అమ్మ ఒక్కటే చేసినారు. అమ్మ పేరు జయమ్మ. దేవుడి బ్లెస్సింగ్స్ అమ్మకుండాలని ప్రేయర్ చేయండి. ఇదిగోండి బనానా, బిస్కెట్ ప్యాకెట్స్, లెమన్ రైస్ ఇంతే. ఇక్కడ పైన ఒక వీడియో క్లిప్ యాడ్ చేస్తా. మా నాన్న ఇక్కడ. మా నాన్నని ఎప్పుడు చూపించలే కదా వీడియోస్‌లో. అమ్మ, నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఫుడ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. మొత్తం కవర్స్‌లోకైతే పెట్టాం ఫుడ్ మొత్తం. ఇక్కడ అమ్మ ఒక చిట్కా చెప్పారు. అదేంటి అంటే ఆనియన్ వెయ్యొద్దు అంట లెమన్ రైస్‌లోకి. ఆనియన్ వేయడం వల్ల ఒకవేళ వాళ్ళు నైట్‌కి పెట్టుకుంటే ఉండదు, పోతది అని చెప్పారు. సో, ఆనియన్ అయితే వెయ్యలే లెమన్ రైస్‌లోకి. గైస్ నేను నా సైడ్ నుంచి ఇచ్చే ఒక టిప్ ఏంటి అంటే మీరు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అని మీరు ముందే అనుకుంటే కవర్సు, ఫ్రూట్సు, బిస్కెట్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి. మార్నింగ్ లేవగానే ఫుడ్ చేసుకోవడం, ప్యాకింగ్ ఇంక పెట్టుకొని వెళ్ళిపోవడం ఒక్కటే ఉండాలి. ఇలా చూసుకోండి. అసలు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంకొక విషయం ఏంటి అంటే రైస్ వేడిగున్నప్పుడు కవర్స్‌లోకి వేయకండి. కాసేపు క్లాత్ మీద వేసి నార్మల్ టెంపరేచర్ అయిన తర్వాత అయితే వేయండి. నెక్స్ట్ బడ్జెట్ చూద్దాము. ఫస్ట్ ఇక్కడైతే నేను రైస్ కోసం కవర్ తీసుకున్నా. ఈ కవర్ సైజ్ వచ్చేసి 6x9. ఈ కవర్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయింది నాకైతే. నెక్స్ట్ హ్యాండ్ కవర్ ఇది. ఇదిగోండి దీంట్లో 30 రూపీస్ ఒక్క ప్యాకెట్ ఇది. ఇంతకుముందు చూపించిన కవర్స్ ఉన్నాయి కదా! అదైతే 100 రూపీస్ ఏమో పడింది. ఈ హ్యాండ్ కవర్స్ అయితే ఒక దాంట్లో 40 అలా ఉన్నాయి. ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్ అలా ఉంది. కవర్స్‌లో డిపెండ్స్ అపాన్ సైజ్ అండి. సైజ్‌ని బట్టి ప్రైస్ ఉంటది. ఫైనల్‌గా ఇలా దారంతో అయితే చుట్టి ఇలా అయితే ప్యాకింగ్ చేసాము. ఐటమ్స్ వచ్చేసి రైస్, ఒక బనానా, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇంతే అనుకున్నా నేను. ఎక్కువ హడావిడి చేసి హంగామా ఏం చేయలేదు. జస్ట్ ఇంట్లో ఉన్న వాటితో ఒక్కటే మాకున్న దాంట్లో పెట్టాలి అనుకున్నా. అలానే అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం ప్యాకింగ్ చేసుకున్నాము. ఒక 70 మెంబర్స్‌కి అయితే అనుకున్నా నేను. ఇదిగోండి ఫుడ్ మొత్తం ప్యాకింగ్ చేసుకొని అయితే వెళ్తున్నాము. ఎక్కడికి అనంటే ఆదోని రైల్వే స్టేషన్‌కి అయితే ఎళ్ళాము. అక్కడ నుండి మరి ఇంకా వేరే వేరే ప్లేసెస్‌కైతే ఎళ్ళాము. మీరు వీడియోలో చూస్తారు. ఫస్ట్ ఇక్కడ మేము రావడం రైల్వే స్టేషన్‌కైతే వచ్చాము. గాయ్స్ మీకు వాళ్ళ ఫేసెస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ కనిపిస్తున్నాయో లేదో గానీ ఇంకా తర్వాత వాళ్ళ ఫేసెస్‌లో అయితే నీట్‌గా, క్లియర్‌గా కనిపిస్తాయి. చూడండి ఎలా ఉన్నాయి అన్నది. ఇదిగోండి ఈయనకిచ్చిన తర్వాత ఏమన్నారు అంటే, "అమ్మ అన్నపూర్ణ సంతోషంగుండు" అని అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అలా ఎళ్తుంటే వీళ్ళు నలుగురు ఇలా పనుకోనున్నారు. "అన్న రైస్ తీసుకుంటారా?" అని నేను అనేసరికి ఇట్లా నలుగురు ఒక్కసారి లేచి ఇలా వచ్చినారు. అంటే ఫుడ్ దొరుకుతుంది, ఇప్పుడు తినగలుగుతాము అన్నదైతే వాళ్ళ ఫేసెస్‌లో నాకు కనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అనంటే ఫుడ్ వాల్యూ మన దగ్గర ఉంది కాబట్టి మనకు తెలీదు. వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళకి చాలా నీట్‌గా అయితే అర్థమైంది. ఇలా ఫుడ్ వాల్యూ తెలిసిన వాళ్ళకు మనం ఫుడ్ పెట్టాలి అంటే ఏ జన్మలోనో మనం చేసుకున్న అదృష్టం అనుకోవాలి. ఈ ముసలమైతే సంతోషంగుండమ్మా అని అయితే ఆశీర్వదించినారు. హ్యాపీగా అనిపించింది. గైస్ ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఉండేవాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. మీరు ఎప్పుడు పెట్టాలి అనుకున్న, ఎప్పుడు ఫుడ్ తీసుకోబోవాలి అన్నా తీసుకొని పోవచ్చు. ఒకసారి ఇలా పెట్టి చూడండి. మీరు మాటల్లో చెప్పలేని, ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ అవ్వని ఒక కొత్త హ్యాపీనెస్ అయితే ఎక్స్‌పీరియన్స్ అవుతారు. గైస్ నిజంగా చెప్తున్నా ఒకసారి వెళ్లి చూడండి. బడ్జెట్ కూడా ఏం ఎక్కువ అవ్వదు. ఒక 500 మీ చేతిలో ఉంటే చాలు సరిపోతది. మీరొక 2 బిర్యానీకి పెట్టే మనీ ఇక్కడ పెట్టేస్తే అయితే అయిపోతది. 100 బిర్యానీలు తిన్నా ఇలాంటి ఫీల్ అయితే రాదు. ఇదిగోండి వీళ్ళొక్కరే తీసుకొని సైలెంట్‌గా ఉండకుండా వాళ్ళ పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళు గూడా ఉంటారు గదా! వాళ్ళకి గూడా అయితే తీసుకొని వెళ్తున్నారు.
ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నది ఏంటి అంటే, మన ఇంట్లో ఉన్న వాళ్ళే ఇంట్లో వాళ్ళనే ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు కానీ, అలా ఒక దగ్గర మీట్ అయిన వాళ్ళు వాళ్ళ పక్క వాళ్ళకి గూడా ఫుడ్ తీసుకోబోతున్నారు. గైస్ ఉన్న ఊరు ఎప్పుడు మనం ఊర్లోనే ఉంటే ఉన్న ఊరి వాల్యూ తెలీదు. జాబ్ కోసమో, వేరే దానికోసమో ఎక్కడైనా ఊరు వదిలి ఎళ్తాం కదా! అప్పుడు ఆ ఊరి వాల్యూ, ఆ ఊరి పేరు అన్న వాల్యూ అనేది అదైతే మనకు అర్థమవుతది. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి అంటే తిక్కలక్ష్మమ్మ టెంపుల్ దగ్గరికైతే ఎళ్ళాము. ఈమె ఉంది గదా! ఈమె మాటల్లో చూడండి. हाँ ಗಂಡ ಮನೆ ದಾಣಾಪುರ ಮುಜೆ ಸತ್ತೋಗ್ಬಿಟ್ಟ ನನಗೆ ಯಾರು ಇಲ್ಲಮ್ಮ ఎవరు ಮಕ್ಕಳೆಲ್ಲ ಮರಿಲ್ಲಕ್ಕೆ ಮತ್ತು ಮುಂಜಾನೆ ಉಪವಾಸ ಇದ್ದೀನಿ ಇದೇ ರಾತ್ರಿ ಉಂಟು ಕೇಳಿದೆ ಕೊಡಮ್ಮ ಮಕ್ಕಳೆಲ್ಲ ಮರಿಲ್ಲಮ್ಮ ಹೊತ್ಕೊಂಡಿದ್ದೆ ಕಾಲು ಜಾಯ್ನ್ ಆಗಿದ್ದೆ ಮೇಡಮ್ ఆమెతో చాలా సేపయితే మాట్లాడినాము. ఆమెకెవ్వరు లేరు అంట. 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నారు. ఇప్పుడొకటి తింటా, నైట్‌కొకటి తింటా అని. ఎలాగో టెంపుల్ వరకొచ్చాం గదా! పిన్ని లోపలికెళ్దామని మా జెయ్యి అంటే లోపలికైతే ఎళ్ళినాము. గైస్ ఆదోనిలో ఫేమస్ టెంపుల్ ఇది. తిక్కలక్ష్మమ్మ టెంపుల్ అంటారు. ఎవరైనా దూరం ఊరి వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళు ఆదోనిలో ఫేమస్ ఏంటి, ఏదైనా చూడాలి అనే ప్లేస్ ఏదుంది అనంటే, ఎవరడిగినా ఫస్ట్ ఈ టెంపుల్ నేమ్ అయితే చెప్తారు. అంత ఫేమస్ మా ఆదోనికి. ఇదిగోండి టెంపుల్ ఇలా అయితే ఉంటది. గర్భగుడి కింద ఇట్లా కిందకెళ్ళడానికి మెట్లుంటాయి. ఆ మెట్లలో కింద నుంచి ఇలా వస్తే ఇలా అయితే ఉంటది. ఇదిగోండి ఈ స్టెప్స్ దగ్గర నుంచి ఇలా పైకెళ్తాము. మీకు ఈ టెంపుల్ ఫుల్ వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి. ఎప్పుడైనా చేద్దాము. ఇంకా అలా వస్తూ ఉంటే అక్కడక్కడ కనిపించిన మనుషులందరికైతే ఇచ్చేసాము. నేనొకటి నమ్ముతా అదేంటి అంటే మన సహాయం పొందాలని ఎవరికైతే రాసిపెట్టుందో వాళ్ళకు తప్పకుండా అయితే అందుతది మనం సహాయం చేయాలి అనుకుంటే. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఒక నైటీ అయితే కొనడానికొచ్చాము ఇక్కడ. ఎందుకనంటే మన ఆదోని ఓల్డ్ ఫ్లైఓవర్ మీద ఒకామె ఉంటారు. ఆమె కొంచెం నేను ఒక 2, 3 సార్లు చూసా. ఆమె డ్రెస్ ఇలా అక్కడక్కడ చినిగిపోవడం అలా ఉండడం. అందుకే ఆ రోజే ఫిక్స్ అయ్యా. నేను ఎప్పుడైతే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తానో అప్పుడు ఈమెకు ఒక నైటీ కొనివ్వాలి అని. సో, ఇంక మంచి క్వాలిటీలో మంచి నైటీ అయితే కొనించా ఆమెకు. ఆమెకు కొంచెం మెంటల్ కండిషన్ సరిగా ఉండదు. ఇదిగోండి ఇలా అయితే తీసుకొని పోయి ఇచ్చిన. ఇది కూడా వీడియో తీయడం దేనికి అని అనుకుంటున్నారా? గైస్ ఈమె ఇక్కడే ఉంటారు. ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఓల్డ్ ఫ్లైఓవర్ మీద అయితే ఉంటారు. ఆమె మనం ఏదైనా ఇవ్వడానికెళ్తే వద్దు అని చెప్తున్నారంట. ఆమె మెంటల్ కండిషన్ అలా ఉంది. సో, మేము అక్కడే అయితే పెట్టేసాము. ఆమె వద్దు అని చెప్పిన. తర్వాత చూసైతే తీసుకుంటారు కదా! కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియొద్దని నమ్మే పర్సన్ నేను. అలాంటిది ఈ వీడియో ఎందుకు పెట్టా అంటే ఒక్కరిలో అయినా మార్పొచ్చి ఇలాంటి పనులు చేస్తారన్న ఉద్దేశంతో అయితే పెట్టిన. ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అమ్మ, యామిని, జై. థ్యాంక్ యూ.